సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్లోని విద్యానగర్లో ఉంటున్న మృతుల బంధువులను ఆయన పరామర్శించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. వారి బంధువులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా స్థానిక ఎమ్మెల్యే గోపాల్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారం అందిస్తారని కేటీఆర్ తెలిపారు. రోజుల కిందట జరిగిన ఘోరమైన యాక్సిడెంట్ లో 46 మంది చనిపోతే అందులో 42 మంది మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్ కి సంబంధించిన సోదరులు, అందులో పిల్లలు కూడా